ఒక మట్టి కుండలో నీరు ఉందనుకుంటే ఆ మట్టి కుండ నీ బాహ్య శరీరము, ఆ నీరు సూక్ష్మ శరీరము. సూర్యకిరణాలు ఆ నీటిలో పడి రిఫ్లెక్ట్ అవుతాయి, ప్రతిబింబిస్తాయి. ఆ సూర్యుడు శుద్ధ చైతన్యము, రిఫ్లెక్ట్ అయినటువంటి రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అని అంటాము. అంటే చైతన్యము తాలూకా ప్రతిబింబము, ప్రతిబింబించే చైతన్యం యొక్క ప్రకాశవంతమైన ప్రతిబింబించే కిరణాలు. అవి నీ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి మనస్సు ఉంటుంది. సూక్ష్మ శరీరంలో దానికి ఒక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచాన్ని ఆ రిఫ్లెక్టెడ్ రేసే చూపిస్తాయి. అట్లా మనకి ప్రపంచం ఎపీర్ అవుతుంది, ఒక సినిమాలా కనిపిస్తుంది. అది నీ ప్రపంచం. ఇంకొకరికి, ఇంకొక సటిల్ బాడీకి ఇంకొక ప్రపంచము, ఇంకొక సటిల్ బాడీకి ఇంకొక ప్రపంచము, భిన్నమైన సటిల్ బాడీస్కి, భిన్నమైన సూక్ష్మ శరీరాలకి భిన్న ప్రపంచాలు ఉంటాయని అర్థము. ఈ మట్టి కుండ అంటే బాహ్య శరీరము పగిలిపోయినప్పుడు లేదా పాడైనప్పుడు ఆ నీరు బయటికి లీక్ అయ్యి బయటికి నీరు వచ్చేసేటప్పుడు దానితో పాటు రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ కూడా వచ్చేస్తుంది. ఆ నీరు అంటే సూక్ష్మ శరీరము మరియు రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, రిఫ్లెక్టెడ్ చైతన్యము కలిసి బయటకు వచ్చేస్తాయి. అవే ఆ రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ సటిల్ బాడీ, సూక్ష్మ శరీరమే బయటకు వచ్చి అవి స్పేస్లోని ఒక సాఫ్ట్వేర్గా చాలా అతి సూక్ష్మమైన రూపంలో అన్ని ఫ్యాకల్టీస్తోని అది ఉంటుంది. ఈ విషయాన్ని నేను ఇలాగా ఒకదాంతో పోల్చి చెప్పాను, మీకు బాగా అర్థమవుతుందని. ఇది గ్రహించండి.